ఓఆర్ఆర్ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటుంది హైడ్రా. ఇప్పటికే చెరువుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ స్థలాలను కాపాడుతోంది. ప్రభుత్వ భూముల సమగ్ర వివరాలతో యాప్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో ఎంఓయూ చేసుకున్న హైడ్రా చెరువులతో పాటు ప్రభుత్వ భూముల వివరాల డేటా తీసుకుంటుంది. ఏ భూమి ఎక్కడుంది, ప్రభుత్వ భూమి ఎక్కడుంది, చెరువుల సరిహద్దులు ఎక్కడి వరకు అనే అంశాలతో త్వరలోనే ప్రత్యేక యాప్ తీసుకురానుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది హైడ్రా. ఎక్కడ చెరువు ఉంది, ఆ చెరువు విస్తీర్ణం ఎంత, కాలువలు నాలాల పరిస్థితి ఏంటి అనే సమాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి సరైన హద్దులతో సమాచారాన్ని సేకరిస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న హైడ్రా పూర్తి వివరాలు తీసుకుంది. 1970 నుంచి చెరువులు, ప్రభుత్వ భూములు శాటిలైట్ ఇమేజ్లు సేకరించారు హైడ్రా అధికారులు. ప్రభుత్వ ప్రజా అవసరాలను ఉద్దేశించిన భూముల వివరాలతో పాటు చెరువుల హద్దులు అందుబాటులో ఉంటే ఆక్రమణలకు ఆస్కారం లేదంటున్నారు హైడ్రా అధికారులు. చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి హద్దుల విషయంలో ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా సరైన సమాచారం అందించడమే హైడ్రా ముందున్న లక్ష్యమన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 1970లో సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసిన టోపో షీట్లు, కెడస్ట్రియల్ మ్యాప్స్, రెవెన్యూ రికార్డులు, చెరువులకు సంబంధించిన సమాచారంతో పాటు ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజ్లతో సమగ్ర సమాచారం తీసుకొచ్చే యాప్లో ఉంచనున్నారు హైడ్రా అధికారులు. రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సాంకేతికతను వినియోగించి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కోసం భౌగోళిక డేటాబేస్లను సమగ్రపరిచే భౌగోళిక పోర్టల్ అభివృద్ధితో పాటు జియోస్పేషియల్ డేటాబేస్ క్రియేట్ చేయడానికి హైడ్రాకు ఎన్ఆర్ఎస్సీ టెక్నికల్ గా మద్దతు ఇవ్వనుంది. ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా ఫ్యూచర్ హైడ్రాతో ఏదైనా ఇబ్బందులు వస్తాయా అని ఆలోచిస్తున్నారు. ప్లాట్ ఏదైనా చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉందా లేక ప్రభుత్వాస్తులను కబ్జా చేసి ఉందా అనేది కూడా హైడ్రా తీసుకొచ్చే యాప్లో చూసుకోవచ్చని అంటున్నారు. ప్లాట్ ఉన్న స్థానంలో నిలబడి గూగుల్ లొకేషన్ తో అది ప్రభుత్వ భూమా లేక ప్రైవేటు భూమా అనేది తెలుసుకునేలా యాప్ను సిద్ధం చేస్తున్నారు. యాప్ అందుబాటులోకి వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తెలియకుండా స్థలం కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా ఎన్ఆర్ఎస్సీ ఆధ్వర్యంలో తీసుకురాబోతున్న ఈ యాప్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరో 4 రోజులు టైం పడుతుందని అంటున్నారు హైడ్రా ఉన్నతాధికారులు.